హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం గురించి చెప్పుకుందాం. 35 ఏళ్ల క్రితం కనుక్కున్న 3 అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఆ 3 అక్షరాలు లేకుంటే ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇంటర్నెట్ లేదు. ఆ 3 అక్షరాలు www. అదే వరల్డ్ వైడ్ వెబ్. నేడు ఆగస్ట్ 1 ఈ వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. ఇది www చరిత్ర. ఇంటర్నెట్ అనేది కంప్యూటర్లను కలిపే నెట్వర్క్ అయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది పబ్లిక్ వెబ్ పేజీలను కలిపే వ్యవస్థ. ఇది నేడు ప్రపంచాన్ని శాసించే వేలాది ఇతర ఆవిష్కరణల సృష్టికి దారితీసింది. అయితే వరల్డ్ వైడ్ వెబ్ జనాల దృష్టికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. 1989లో టీమ్ బెర్నర్స్-లీలో అనే ఆయన దీన్ని www అనే దాన్ని రూపొందించారు. బెల్జియన్ ఇంటర్నెటిక్స్ ఇంజనీర్ కంప్యూటర్ సైంటిస్ట్ రాబర్ట్ కెలియాయు మరింత మెరుగుపరిచారు. వారిద్దరూ కలిసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ HTTPని అభివృద్ధి చేశారు. దాన్ని 1992లో ఆవిష్కరించారు. అనేక ఇతర గొప్ప సాంకేతికతల మాదిరిగానే www అనేది మొదట్లో సాధారణ ప్రజల కోసం రూపొందించింది కాదు. భౌతిక శాస్త్రవేత్తలు సమాచారాన్ని పంచుకోవడం కోసం దీన్ని రూపొందించారు. తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొదటి ఫోటో 1992లో బెర్నర్స్-లీ అప్లోడ్ చేశారు. 1990ల మధ్య నాటికి మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులను కూడగట్టుకోవడం ద్వారా ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ మాధ్యమంగా రూపొందించుకుంది. 21వ శతాబ్దం నాటికి వెబ్ వినియోగం కంప్యూటర్లతో పాటు స్మార్ట్ ఫోన్లకు కూడా మారింది. నేడు వరల్డ్ వైడ్ వెబ్ను గేమింగ్ పరికరాలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వాచ్ల ద్వారా కూడా యాక్సెస్ చేస్తున్నారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందికి పైగా వరల్డ్ వైడ్ వెబ్ యాక్టివ్ యూజర్లున్నారు. wwwకి ఆగస్ట్ 1న అంటే నేడు 33 సంవత్సరాలు నిండింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ డేగా జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ వెబ్ చరిత్ర, దానికి సంబంధించిన వాస్తవాల గురించి మీకోసం. డిజిటల్ కారణంలో దాదాపు అందరికీ వరల్డ్ వైడ్ వెబ్ అంటే www అనే పదం తెలిస్తే ఉంటుంది. wwwకి ఆగస్ట్ 1న అంటే నేడు 33 సంవత్సరాలు నిండింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ వెబ్ డేగా జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ వెబ్ను 1989లో కంప్యూటర్ సైంటిస్ట్ టీమ్ బెర్నర్స్-లీ రూపొందించారు. అప్పటి నుండి ఇది ఇంటర్నెట్ మొత్తం రూపాన్ని మార్చేసింది. మీరు కూడా వరల్డ్ వైడ్ వెబ్ గురించి, వరల్డ్ వైడ్ వెబ్ చరిత్ర, దానికి సంబంధించిన సరదా వాస్తవాల గురించి తెలుసుకుందాం. వరల్డ్ వైడ్ వెబ్ ఎలా పుట్టింది? 1989లో టీమ్ బెర్నర్స్-లీ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ CERNలో సహా పరిశోధకుడిగా పనిచేశాడు. లీ ఇక్కడ ఒక కంప్యూటర్ సిస్టమ్ సమాచారాన్ని మరొక కంప్యూటర్కు పంపేవాడు. ఈ సమయంలో సమాచారం అంతా ఒకే చోట లభ్యమయ్యేలా మార్గం ఎందుకు ఉండకూడదని ఆలోచించాడు. దీని తర్వాత లీ ఇదే అంశంపై ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఏ ప్రపోజల్ పేరుతో పరిశోధన పేపర్ సిద్ధం చేశారు. దీని తర్వాత మొదటి వెబ్ పేజీ బ్రౌజర్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ పుట్టింది. దీన్ని టీమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్కి ఫాదర్ అయ్యాడు. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏమిటి? వరల్డ్ వైడ్ వెబ్ను www అని కూడా పిలుస్తారు. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అంటే ఇంటర్నెట్లోని బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసే మొత్తం డేటా వరల్డ్ వైడ్ వెబ్లో వస్తుంది. కంప్యూటర్ పరిభాషలో వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆన్లైన్ కంటెంట్ లేదా ఇంటర్నెట్ కంటెంట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ నెట్వర్క్. ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ మధ్య తేడా ఏమిటి? చాలామంది ఇంటర్నెట్ ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఒకే విషయంగా భావిస్తారు, కానీ అది నిజం కాదు.
వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఆన్లైన్ పేజీలు గ్రూప్ అయితే ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లు డివైజెస్ కనెక్ట్ చేయబడిన భారీ నెట్వర్క్. అంటే ఇంటర్నెట్ ఒక పెద్ద వేదిక. ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఈ ప్లాట్ఫామ్లో డేటాను అందిస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 1న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తాప్సీ వర్ధమాన్ సినీ నటి. జుమ్మంది నాదం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. నటనకు పూర్వం ఈమె మోడలింగ్ చేసేది. ఈమె స్వస్థలం ఢిల్లీ. తండ్రి ఆర్థిక లావాదేవీల నిపుణుడిగా పనిచేస్తున్నాడు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీరి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. తాప్సీ 1987 ఆగస్టు 1న న్యూఢిల్లీలో దిల్ మోహన్ సింగ్ పన్ను నిర్మల్జీత్ దంపతులకు జన్మించింది. ఆమె జట్ సిక్కు. ఆమె తండ్రి రిటైర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాగా తల్లి గృహిణి. ఆమెకు షగున్ అనే ఒక చెల్లెలు కూడా ఉంది. అశోక్ విహార్లోని మాతా జైకౌర్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆమె గురు తేజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివారు. గ్రాడ్యుయేషన్స్ పూర్తయ్యాక తాప్సీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేసింది. ఎడిషన్ చేసిన తర్వాత ఆమె ఫుల్ టైమ్ మోడల్గా మారింది. ఛానల్ వి 2008 టాలెంట్ షో గెట్ గార్జియస్కు ఎంపికైంది. ఇది చివరికి ఆమెను నటనకు దారితీసింది. మృణాల్ ఠాకూర్ భారతదేశం చెందిన సినిమా నటి. ఆమె 2012లో ముజ్సే కుచ్ కెహతీ యే ఖామోషియా అనే హిందీ సీరియల్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టి 2014లో వీటిదండు అనే మరాఠీ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత మారుతితో పాటు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. మృణాల్ ఠాకూర్ 1992 ఆగస్టు 1న ధూలే, మహారాష్ట్రలో జన్మించారు. ఠాకూర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్, 3 సైమా అవార్డులు, ఐటీఏ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. ఠాకూర్ తన నటనా జీవితాన్ని టెలివిజన్లో ప్రారంభించింది. ముజ్సే కుచ్ కెహతీ హే యే ఖామోషియా, కుంకుమ్ భాగ్య అనే సోప్ ఓపెరాలో నటించింది. దీని ద్వారా ఆమెకు సహాయ పాత్రలో ఉత్తమ నటిగా ఐటీఏ అవార్డు లభించింది. మీనా కుమారి ప్రముఖ భారతీయ నటి, గాయకురాలు, కవయిత్రి. ఆమె అసలు పేరు మెహజబీన్ బానో. ఆమె నాజ్ అనే పేరుతో రచనలు చేసేది. మీనా కుమారిని భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్గా అభివర్ణిస్తారు. బాలీవుడ్లో అత్యంత గొప్ప నటిమణిగా ఆమె పేరుగాంచింది. తన చిన్నతనం నుంచి చనిపోయేదాకా ఆమె 30 ఏళ్ల కెరియర్లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్లుగా నిలవడం విశేషం. వాటిలో పాకీజా, సాహెబ్ బీబీ ఔర్ గులాం, మేరే అప్నే, ఆర్తి, బైజూ బవారా, పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయా, ఫుట్పాత్, చార్ దిల్ చార్ రహేన్, దేరా, ఆజాద్, మిస్ మేరీ, శారదా, దిల్ ఏక్ మందిర్, కాజల్, చిరా కహాं, రోషనీ కహాं, మజ్లీ దీదీద్, ఫుల్ ఔర్ పత్థర్, భాబీ కీ చూడియా, యాహూదీ, హల్కు, బాద్బాన్, కోహినూర్ వంటి సినిమాలు ఇప్పటి తరానికి తెలియడం విశేషం. మీనాకుమారి బాలనటిగా, గాయనికిగా కూడా చేసింది. మీనాకుమారి 1933 ఆగస్టు 1న బాంబే అధ్యక్ష పదవి బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. కమలా నెహ్రూ భారత మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భార్య. పాత ఢిల్లీలోని కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో ఆగస్టు 1, 1899న రాజ్పతి జవహర్లాల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఈమెకి తోడు 2 తమ్ముళ్ళు, చాంద్ బహదూర్ కౌల్, కైలాష్ నాథ్ కౌల్, ఒక చెల్లెలు స్వరూప ఉన్నారు. ఈమెకు 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న జవహర్లాల్ నెహ్రూతో వివాహం జరిగింది. కమలా నెహ్రూ మామగారు మోతీలాల్ నెహ్రూ, అత్తగారు శ్రీమతి స్వరూపారాణి. ఇంటి పట్టునే ఉండే కమలా నెహ్రూ 1921లో సహాయ నిరాకర ఉద్యమంలో మహిళా బృందానికి నాయకత్వం వహించి విదేశీ వస్తువులు, దుస్తులు, మద్యము అమ్మకాలు చేయకూడదనే నినాదంతో ముందుకు సాగారు. 2 సార్లు అరెస్ట్ అయ్యారు కూడా. సిద్దిక్ ఇస్మాయిల్ భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా మలయాళ సినిమా రంగానికి చెందినవాడు. ఆయన 1989లో మలయాళ చిత్రం రామ్జీ రావ్ స్పీకింగ్తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. స్క్రీన్ రైటర్గా అతను 1986లో మలయాళ చిత్రం పప్పన్
ప్రియపేట పప్పన్తో ఆరంగేట్రం చేశాడు. 2020లో వచ్చిన బిగ్ బ్రదర్ చిత్రానికి ఆయన్నే కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. పైగా నిర్మాణ బాధ్యతతో పాటు ఈ చిత్రంలో ఆయన నటించాడు. ఆయన ఇస్మాయిల్ హాజీ జైనాబా దంపతులకు 1960 ఆగస్టు 1న కోచిలో జన్మించారు. మలయాళ సినిమా ప్రముఖ దర్శకుడు ఫాజిల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన కెరీర్ ప్రారంభించారు. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.